ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుని పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నందుటికి గదా భక్తిహీనులు గెడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యం మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెడిపోదురు. సహోదరి సహోదరులారా, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి ఉన్న వారికి మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. పౌలు భక్తుడు ఎఫెసీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎటుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటుదో మీరు తెలుసుకొన వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించుటకు నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామమును కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోదురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచారమును కాలేదు అని వ్రాయబడి ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నారు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, కాలములను సమయములను నీవు నీ ఆధీనమందు ఉంచుకొని ఉన్నావు కనుక నీకు స్తోత్రములు తండ్రి. న్యాయము తప్పిపోకుండా కనబడుతూ నీ భక్తుల ప్రవర్తనను నీవు కాచుచున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా, మేము నిన్ను గూర్చి జ్ఞానమును సంపాదించుకుంటూ మా కొరకు సిద్ధపరిచిన వాటిని నీ ఆత్మ వలన గ్రహిస్తూ వాటిని మా జీవితంలో స్వతంత్రించుకున్నట్టుకు కృప చూపమని, ఉన్నతమైన స్థానంలో మీరే మమ్మల్ని నిలబెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.